హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు ఏంటంటే ఒక కొత్త కథనం తీసుకొని వచ్చిన. చంద్రబాబు గారు ఒక కొత్త కథనం పబ్లిష్ చేసినట్టున్నాడు. చంద్రబాబు గారికి సంబంధించినటువంటి ఎల్లో మీడియాలో. ఈ ఎల్లో మీడియాలో ఈ కొత్త కథనం ఏంటంటే, మీరు చూడండి, నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఈ కథనం ఏంటంటే, చంద్రబాబు గారు ఒక ఇన్ఫర్మేషన్ను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా పబ్లిష్ చేసినట్టున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పథకాల గురించి ఈయన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడంట పబ్లిక్ నుంచి. పథకాల గురించి, పథకాలు ఎట్లా అందినాయి, దాని పరిస్థితి ఏంది, దాని స్థితిగతులు ఏందని చెప్పేసి, ఎట్లా నడుస్తున్నాయి, దాంట్లో ఎంత క్వాలిటీ ఉంది, ఎంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రీచ్ అవుతుందా లేదా, బెనిఫిట్స్ పబ్లిక్ ప్రాపర్గా అందుతున్నాయా లేదా, మధ్యలో ఏమన్నా మీడియేటర్స్ ఏమన్నా దీన్ని తింటున్నారా అని చెప్పేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసము ఈయన ఒక సర్వే కండక్ట్ చేసినాడంట. ఇది ఎంత అవునాయంటే చంద్రబాబు చేసేది కాదు. చంద్రబాబు గారు, మీరు చేసింది ఏంది నాకు అర్థం కాదు. ఇప్పటికి దాదాపు 7 నెలలు వస్తా ఉంది నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సూపర్ 6లో ఒక ఒక అట్లీస్ట్ ఒక పథకం అన్నా ఇంప్లిమెంట్ చేసావు నువ్వు. లేదు, ఒక పథకం కూడా ఇంప్లిమెంట్ చేయకోకుండా మళ్ళీ తిరిగి జనాన్ని క్వశ్చన్ అడుగుతా అంట. ఈయన క్వశ్చన్ ఏం అడుగుతా అంటే, పథకాలు ఎట్లా ఉన్నాయని అడుగుతా అంట. అరే భయ్, నువ్వు ఈ పథకాలు ఇచ్చింటేనే కదా పథకాలు ఎట్లున్నాయని వాళ్ళు చెప్పేది. జనాలు పబ్లిక్లోకి వెళ్ళి ఈ ఐవీఆర్ఎస్ ఇట్లాంటి పంచాయతీలు ఫోన్ చేసి అడగడము, ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం కాదు. పబ్లిక్లోకి వెళ్ళి అడిగితే కనుక చెప్తారు వాళ్ళు, నీ పథకాలు ఎట్లా అందినాయి, ఎంతవరకు వాళ్ళు ఆనందిస్తా ఉన్నారు, ఎంతవరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు అన్నది నీకు చెప్తారు, బాగా చెప్తారు వాళ్ళు. ఒకసారి ఏదో ఒక ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఒకసారి రచ్చబండ పెట్టి జనాలని, టీడీపీ కార్యకర్తలను కాకోకుండా జనరల్ పబ్లిక్ని అడిగితే కనుక మీకు ఈ ఫీడ్బ్యాక్ ఇస్తారు క్లియర్గా. ఈ మధ్య ఏబిఎన్ రాధాకృష్ణ, ఎండి రాధాకృష్ణ కూడా చెప్తానట్టున్నాడు, నీ గురించి చాలా బాగా రాస్తానట్టున్నాడు ఆర్టికల్స్. ఒకసారి ఏబిఎన్ న్యూస్ పేపర్ కూడా చదువు, ఒకసారి బాగుంటుంది నీకు. ఈ మధ్యన కొద్దిగా వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు 3-4 సార్లు, నీకు బాగుంటుంది, ఒకసారి చూడు, తెలుస్తుంది. ఈ చూడు, నేను ఒక ఆర్టికల్ తీసుకొచ్చాను, ఈ ఆర్టికల్ చదువుతాను, మీరు చూడండి. తర్వాత ఒక్కొక్క పాయింట్ మాట్లాడదాం. ఈయన ఎంత అద్భుతంగా చేశాడు పథకాలు, ఈ పథకాలు ఎట్లా జనాలకు అందుతున్నాయన్నది నేను చెప్తాను మీకు. అసలు ఏదైనా పథకాలు అమలు చేస్తే కదా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవాల్సినది. ఇప్పుడు పథకాలు ఏమీ అమలు చేయకోకుండానే పథకాలు అందుతున్నాయా లేదా అని ఈయన ఫోన్ చేస్తున్నాడు పబ్లిక్కి. ఐవీఆర్ఎస్ ద్వారా, మీన్స్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా, ఐవీఆర్ఎస్ ద్వారా పబ్లిక్కి ఫోన్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు అనమాట, పథకాలు అందుతున్నాయా లేదా. అరే భయ్, నువ్వు ఏం పథకం ఇస్తున్నావు, పథకాలు అందుతున్నాయా లేదా కనుక్కోవడానికి? నువ్వు ఇచ్చే ఒకే ఒక పథకము, అది ఓల్డ్ ఏజ్ పెన్షన్, అది చరిత్ర నుంచి వచ్చనే ఉంది. నువ్వు పెట్టినటువంటి కొత్త పథకాలు ఏమైనా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అన్నది కనుక్కో ఒకసారి. ఇప్పుడు వచ్చేసి తల్లికి వందనం అని చెప్పేసి కొత్త పథకం తెచ్చినావు. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందరికీ 15,000 ఇచ్చా అని చెప్పినావు. తర్వాత ఆ ఇంట్లో తల్లికి 18,000 ఇచ్చా అని చెప్పినావు. తర్వాత ఆ ఇంట్లో రైతు ఉంటే వాళ్ళకి 25,000 ఇచ్చా అన్నావు రైతు నేస్తం కింద. తర్వాత ఇంకా విషయం ఏంటంటే, ఆ ఇంట్లో ఎవరైతే చదువుకొని ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉంటుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి 3,000 రూపాయలు ఇస్తా అంటే, అదే ఇంట్లో సపోజ్ ఎవరైతే 18 ఏళ్ళు పైబడినటువంటి యువతులు ఉంటారో వాళ్ళకు వచ్చేసి 1,800 రూపాయలు ఇస్తానంటివి. ఇవన్నీ దాంట్ల గురించి అడిగితే కనుక వాళ్ళు ఫీడ్బ్యాక్ చెప్తారు. ఇప్పుడు స్వయాన నువ్వు కనుక నాకు ఫోన్ చేసావు అనుకో, లేదంటే మా బంధువులకు ఎవరికైనా ఫోన్ చేసినా అని వాళ్ళు చెప్తారు నీకు వాళ్ళ ఒపీనియన్ ఏందన్నది. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి నువ్వు ఇవ్వాల్సింది ఎంత బాకీ ఉన్నావు నువ్వు. సపోజ్ రైతు నేస్తం కింద ఒక్కొక్క రైతు కుటుంబానికి 20,000 ఇవ్వాలి, అది ఇవ్వలేదు. తర్వాత బడికి పోయే పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఇవన్నీ ఏంటి లేకోకుండా రైతు నేస్తం ఎత్తిపెట్టి 20 లక్షల ఉద్యోగాలు గాలికి వదిలేసి 3,000 రూపాయలు మంగళం పాడి, ఇట్లాంటివన్నీ ఇట్లాంటి గురించి అడిగి ఫీడ్బ్యాక్ తీసుకుంటే కనుక వాళ్ళు చెప్తారు నీకు ఎట్లా చెప్పాలంటే ఫీడ్బ్యాక్ ఆ విధంగా చెప్తారు వాళ్ళు. ఒకసారి ఫోన్ చేసి చెప్తారు. తర్వాత చూద్దాం చూడు ఈ ఆర్టికల్ ఎట్లా రాసినారు, ఏంది కథ అన్నది మీకు అర్థమవుతుంది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ఐవీఆర్ఎస్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుంటా ఉన్నారంట. ఏం దానికి ప్రజాభిప్రాయం తీసుకుంటున్నావు, నువ్వు ఏమి ఇచ్చినావని ప్రజాభిప్రాయం తీసుకుంటా ఉన్నావు? ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు అంట. ఏం మార్పులు చేస్తావు చంద్రబాబు? ఏదైనా పథకం ఇంప్లిమెంట్ చేసిందే కదా మార్పులు చేర్పులు చేసేది. ఏ మాత్రం పథకం ఇంప్లిమెంట్ చేయకోకుండా మనం మార్పులు చేర్పులు చేస్తామంట. మార్పుల్లో చేర్పుల్లో ఏంది ఉండవు నీ కథ. నువ్వు చేసేదంతా రియల్ ఎస్టేట్ చేస్తావు అమరావతిలో, కాస్త కూస్తో అది అక్కడ ఉన్నటువంటి నీ బినామీలకు, నీ అనుయాయులకు మాత్రం పనికొచ్చేది. మిగతా వాళ్ళు ఎవరికి, కామన్ పబ్లిక్ ఎవరికి కూడా నువ్వు రూపాయి ఇచ్చే పరిస్థితులు లేవు. అర్థమవుతుంది అది. చూడండి, ఇంకా ఆర్టికల్ మొత్తం చదువుతాను.
బాగుంటుంది, బాగా వినండి మీరు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు, గ్రీవెన్స్‌లో వచ్చే వినతుల పరిష్కారం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. చూడు, ప్రభుత్వ పథకాలంట. ప్రభుత్వ పథకాల్లో అసలు ఒక్క ప్రభుత్వ పథకం అన్నా ఇంప్లిమెంటేషన్‌లో ఉందా? సూపర్ 6లో ఒక్క పథకం అన్నా ఉందా? ఎక్సెప్ట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ తప్పితే ఏందే గాని లేదు. ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్‌లో కూడా దాదాపు 3,00,000 పెన్షన్లు తీసేసినట్టున్నాడు ఇప్పటికే. అది ఇంక ఈయన పెంచినటువంటి ₹1000 కాస్త ఆ 3,00,000 పెన్షన్ తీసేయడం వల్ల కాంపెన్సేషన్ సరిపోయింది ఆడికి. తర్వాత కార్యక్రమాలు. ఏం కార్యక్రమాలు చేసావా నువ్వు? కార్యక్రమాల గురించి మాట్లాడడానికి ఏ రోజన్నా పబ్లిక్‌లోకి వెళ్ళినావా నువ్వు? పబ్లిక్‌లోకి వెళ్ళి పబ్లిక్‌కి ఏదన్నా పబ్లిక్‌లో ఉన్నటువంటి గ్రీవియన్స్‌ని అడ్రస్ చేయడానికి ట్రై చేసినావా? దాదాపు ఇసుక మాఫియా, దాదాపు ఇసుకలో దాదాపు వేల కోట్లు దండుకుంటా ఉన్నారని చెప్పేసి సమాజంలో ఉన్నటువంటి జనాలు ఆరోపిస్తా ఉన్నప్పుడు దీని గురించి ఏమన్నా నువ్వు పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నావు? పబ్లిక్ ఒపీనియన్ అంటే ఒకసారి ఇసుక గురించి, ఇసుక పాలసీ గురించి చెప్తారు. ఇసుకలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి చాలా క్లియర్‌గా చెప్తారు జనాలు. తర్వాత తర్వాత ఏంటంటే ఐవీఆర్ఎస్ విధానం ద్వారా నేరుగా లబ్ధిదారులకే ఫోన్ కాల్స్ చేసి పథకాల అమలు, సేవల్లో నాణ్యత, పథకాల అమలు అంట. పథకాల అమలు ఏడున్నాయా? పథకాలే లేకోకుంటే మళ్ళీ పథకాల అమలు పంచాయతీ ఏడుంది ఈడ? సేవల్లో నాణ్యత అంట, సర్వీస్లో క్వాలిటీ అంటాయి. అరే భయ్, సర్వీసే లేకపోతే దాంట్లో క్వాలిటీ ఏముంటుంది? నాకు అర్థం కాదు. ఏం క్వాలిటీ ఉంది? నాకు తెలిసినంత వరకు లిక్కర్ క్వాలిటీ, లిక్కర్ ఇచ్చా అంటివి. ₹90 లిక్కర్ ఇస్తా అని చెప్పేసి ₹140 లిక్కర్ అమ్ముతున్నావు. దాంట్లో ఏం క్వాలిటీ ఉందో లేదో నాకు తెలిసినంత వరకు జనాలే ఒక 5-6 నెలలు పోతే చెప్తారు మీకు ఎట్లాంటి క్వాలిటీ ఉందా లేదా అన్నది. తర్వాత తదితర అంశాలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. వీటి ఆధారంగా ఆయా పథకాలు, కార్యక్రమాల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టనుంది. నాకు తెలిసినంత వరకు ఏ పథకాల గురించి మాట్లాడుతున్నావు చంద్రబాబు నువ్వు? ఒక్క పథకం గురించి చెప్పు. ఏదన్నా పథకం అమల్లో ఉంటే చెప్పు. నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క కుటుంబానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నటువంటి నువ్వే, ఈ పెద్ద మనిషి 3 సిలిండర్లు కాస్త 1 సిలిండర్ చేసి ఆ 1 సిలిండర్ కూడా ఎవరికి? దీపం పథకం, ఎప్పుడైతే దీపం 1 పథకం ఎవరికైతే ఉందో దాన్ని దీపం పథకం 2 చేసి దాంట్లో 1 సిలిండర్ ఇచ్చాడు. ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోవచ్చింది. 3 సిలిండర్లు నువ్వు ఇచ్చినావు, 1 సిలిండర్ కదా ఇచ్చినది. 1 సిలిండర్ ఇచ్చి జనాలందరినీ అవులే చేసి వాళ్ళని మభ్యపెట్టి నువ్వు ఓట్లు వేయించుకొని నువ్వు అధికారంలోకి ఎక్కి అధికారం చెలాయిస్తా నీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు చెప్తా ఉన్నావు కథలన్నీ. తర్వాత చూద్దాం ఇంకా. ఉదాహరణకు సామాజిక భద్రతా పింఛన్లు ఇంటి వద్దే సక్రమంగా అందుతున్నాయా లేదా? ఇప్పుడు ఇంటి వద్ద సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఏంటి చంద్రబాబు? ఈ సిస్టాన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సిస్టాన్ని క్రియేట్ చేసి సమాజంలో ఉన్నటువంటి వయసు పైబడినటువంటి వాళ్ళు నువ్వు చెప్పినటువంటి ప్లేస్కు రాలేరు కాబట్టి ఇంటి దగ్గరికే వాలంటీర్ సిస్టమ్ని ఏర్పాటు చేసి ఈ వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్క ఇంటి దగ్గరికే పింఛన్లు పంపిణీ చేసినటువంటి ఒక గొప్ప నాయకుడుగా చరిత్రలో కలకాలం నిలిచినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తను పెట్టినటువంటి మొత్తం సిస్టాన్ని నువ్వు యూజ్ చేసుకుంటా మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఏముంది? అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు దాని గురించి. అది అంతా అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పేసి, అద్భుతంగా ప్రజల్లోకి రీచ్ అయిందని చెప్పేసి నువ్వు వాలంటీర్ సిస్టాన్ని ఎత్తేసినావు. వాలంటీర్ సిస్టాన్ని కంటిన్యూ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ పోతుందని చెప్పేసి ఆ వాలంటీర్ సిస్టమ్ పేరు ఊషణ లేకపోయినా ఎత్తి పక్కన పడేసినట్టున్నావు. తర్వాత దీపం పథకం 2లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పొందటంలో ఇబ్బందులు ఉన్నాయా? అరే బాయ్, దీపం పథకం 1 నువ్వే పెట్టినావు, దాంట్లో 1 సిలిండర్ ఏదో ఇచ్చినట్టున్నావు. ఇప్పుడు మళ్ళీ దీపం 2 పథకం దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నావు. నువ్వు చెప్పినటువంటి పద్ధతి ఏంటి? ప్రతి ఒక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి 1 సిలిండర్కు పరిమితం చేసి సమాజంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు నువ్వు గ్యాస్ సిలిండర్లు ఇవ్వకోకుండా ఎవరైతే ఉంటారో దీపం పథకంలో వాళ్ళకు మాత్రమే నువ్వు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని గురించి నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఏముంది? సమాజంలో అందరికీ తెలుసు కదా. దీనికోసం స్పెషల్గా ఐవీఆర్ఎస్ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసి నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సినంత అవసరం లేదు కదా. ఏందనుకుంది ఇది? వంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానం నవ్వుతారు చంద్రబాబు. ఉచిత ఇసుక విధానం అంటే నాకు తెలిసినంత వరకు జనాలు చెప్పులు తీసుకొని, నాకు తెలిసినంత వరకు ఎవరైతే పోయి అడుగుతారో అడిగేటోళ్ళని చెప్పు చూపించి సమాధానం చెప్తారు. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద జగన్మోహన్ రెడ్డికి చెప్పు చూపించాడు కదా, అట్లాగే మీరు కన్నా పోయి అడిగినారనుకో జనాలు కూడా చెప్పులు చూపించి మీకు సమాధానం చెప్తారు. ఏంటంటే ఉచిత ఇసుక విధానం. ఎవరికి ఉచిత ఇసుక విధానం నాకు అర్థం కాదు. 1 టన్ను వచ్చేసి దాదాపు 1200 నుంచి 1400 రూపాయలు, డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ బట్టి 1200 నుంచి 1400 రూపాయల టన్ను ఇసుక మీరు అమ్ముకుంటా
మళ్ళీ ఉచిత ఇసుక విధానం అంట. ఇంతకు ముందు ఆ డాడో ఒకసారి పార్లమెంట్ లో నేను ఒక స్పీచ్ చూసిన, లాలూ ప్రసాద్ యాదవ్ అని చెప్పేసి ఆర్జేడీ చీఫ్ మినిస్టర్, ఆర్జేడీ ఫౌండర్ అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఉంటాడు, బీహార్ చీఫ్ మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్. సెంట్రల్ మినిస్టర్ కూడా పనిచేసినాడు, రైల్వే సెంట్రల్ మినిస్టర్ గా. ఆయన చెప్తా ఉంటాడు, ఇప్పుడు బీహార్లో సమోసాలో ఆలు ఎట్లయితే ఉంటుందో పాలిటిక్స్ లో లాలు కూడా అంతే అని చెప్పేసి కొన్ని సామెతలు చెప్తా ఉంటాడు. నీ పరిస్థితి కూడా అట్లే ఉన్నట్టుంది చూస్తా ఉంటే. ఉచిత ఇసుకలో ఉచితం మాత్రం లేదు, ఇసుక మాత్రం అయితే ఉంది, డబ్బులు కట్టి జనాలు కొనుక్కోపోతున్నారు. ఒకసారి చూసుకోవాల్సిన సందర్భం ఇది. నా ఫీడ్బ్యాక్, సమాజంలో ఉన్నటువంటి దాదాపు 190 మంది జనాల ఫీడ్బ్యాక్ కూడా ఇదే నా దేశంతో వరకు. ఈవెన్ మీ టీడీపీ కార్యకర్తలను కూడా అడిగితే కన్నా కూడా చెప్తారు వాళ్ళు ఇసుక విధానం ఎట్లా ఉంది ఏంది కథ అన్నది. తర్వాత నూతన మద్యం విధానం సహా ఇతర విధానాలన్నిటిపైన ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. త్వరలో రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ తదితర కీలక శాఖల్లో అందుతున్న పౌర సేవలపైన సమాచారం సేకరించనున్నారు. నాకు అర్థం కాదు చంద్రబాబు గారు, నా దేశంతో వరకు ఈ రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ ఈ 3 శాఖల్లో రెవెన్యూలో కానీ తర్వాత మున్సిపల్లో కానీ నాకు తెలిసినంత వరకు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ సిస్టమ్ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం కూడా డైరెక్ట్ గా సచివాలయానికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా విత్ ఇన్ 1 or 2 days లో వాళ్ళు కలెక్ట్ చేసుకునేటువంటి ఒక సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసి సమాజంలో ఎవరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి తల ఉంచాల్సిన అవసరం లేదు, గులాంగిరి చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు గన రిక్వైర్మెంట్స్ ఉంటే, మీరు క్వాలిఫై అయితే గన, మీరు డిజర్వింగ్ క్యాండిడేట్ అయితే గన మీరు డైరెక్ట్ సచివాలయానికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెడితే మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇష్యూ చేసేటటువంటి పరిస్థితిని వచ్చేటువంటి సిస్టాన్ని క్రియేట్ చేసి సమాజంలో సమానంగా అందరూ సమానంగా ఉండాలి, ఎవరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి గులాంగిరి చేయకూడదు అని చెప్పేసి ఒక సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసి సమాజంలో అద్భుతమైన మార్పులు తీసుకున్నటువంటి నాయకుడుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబడతారు. దేశ చరిత్రలో నా దేశం వరకు ఏ రాష్ట్రం కూడా ఇలాంటి సిస్టమ్స్ లేవు. తర్వాత మీరు చూడండి, ఈయన చెప్తా ఉన్నాడు ఇంకా విద్యుత్ అంట. విద్యుత్ గురించి కన్నా నువ్వు కన్నా ఫీడ్బ్యాక్ తీసుకున్నావు అనుకో చంద్రబాబు గారు, దాదాపు ఇప్పటికే దాదాపు 17,000 కోట్లు వాళ్ళ మీద భారం మోపినట్టు తెలుస్తా ఉంది. దాదాపు ప్రతి ఒక్క విలేజ్లో దాదాపు 200 నుంచి 250 రూపాయలు వచ్చే బిల్లు దాదాపు 2,500 నుంచి 3,000 రూపాయలు కూడా బిల్లులు వస్తూ ఉన్నాయంట దాదాపు నవంబర్, డిసెంబర్లో. మీరు ఎప్పుడైతే ఈ బిల్లులు పెంచడం మొదలైనప్పటి నుంచి ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటే కన్నా బాగుంటుంది, మీ కథ ఏంది, మీ పరిష్కారం ఏంది అన్నది. ఆ తర్వాత మళ్ళా కన్నా చూసినామనుకో మనము ఆయా సేవలను మెరుగుపరుస్తారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో బాధ్యత పెంచి మెరుగైన సేవలు అందించేలా చూడనన్నారు. అరే భాయ్, ప్రభుత్వ ఉద్యోగుల్లో బాధ్యత పెంచినది జగన్మోహన్ రెడ్డి. సమాజంలో ఉన్నటువంటి బీద సాదా వాళ్ళ కోసము, సమాజంలో అద్భుతంగా మంచి పొజిషన్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలని అద్భుతంగా వాడి సమాజంలో ప్రతి ఒక్కరికి మంచిగా సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచి ఉంటాడు ఇప్పటికీ. ఎందుకంటే మీరు చూస్తే కదా దాదాపు 2020, 2021, 2022 ఆ ప్రాంతంలో 2 ఏళ్ల పాటు కరోనా మహమ్మారి దాడి చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఆ సమయంలో దాదాపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూజ్ చేసుకొని స్టేట్ కి సర్వీస్ చేసినటువంటి పరిస్థితులు కన్నా మనం చూస్తే కన్నా అత్యంత అద్భుతంగా తను మేనేజ్ చేశాడు. మీరు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, మీరు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఏమన్నా కానీ ఇబ్బంది పెడితే వాళ్ళు మళ్ళా మనకు తిరిగి బండకేసి కొడతారు మనం అని చెప్పేసి వాళ్ళకి గులాబీ చేసుకుంటే మీరు తిరుగుతా ఉన్నట్టుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్ లో స్కూల్లో ఎవరైతే ఆయాలుగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి దాదాపు 6 నెలల నుంచి శాలరీస్ రావట్లేదంటే చంద్రబాబు, ఒకసారి వాళ్ళ పరిస్థితి చూడండి. ఇట్లాంటి పరిస్థితులు, ఇట్లాంటి ఫీడ్బ్యాక్, రియల్ ఫీడ్బ్యాక్ నీకు కావాలంటే కన్నా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఒక అన్నోన్ పర్సన్ గా వెళ్ళి ఒకసారి కనుక్కో చెప్తారు ఫీడ్బ్యాక్ ఏంది, ఎట్లా ఉంది పరిస్థితి అనేది. 6-7 నెలలు దాటిపోయింది, వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయంటే అగమ్య గోచరంగా ఉన్నట్టున్నాయి. జనాలకి నేనేం చెప్తున్నాయంటే నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను, మీరు చూడండి, మీకు నచ్చితే అనుకో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేయండి 10 మందికి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, అసలు ఇంప్రూవ్ చేస్తూ ఉందా, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తూ ఉందా లేదా, స్కీమ్స్ ఎలా ఉన్నాయి, వెల్ఫేర్ ఇస్తూ ఉందా డెవలప్మెంట్తో పాటు. ఈయనంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ మీద డెవలప్మెంట్ ఏం చేస్తాడో లేదో తెలియదు, కానీ
ఈయనకు 5 ఏళ్ళు అధికారం ఇస్తే 2014 నుంచి 19 వరకు అన్ని టెంపరీ బిల్డింగ్లు కట్టి, అది కూడా ఒక బిల్డింగ్ అయ్యే కాస్ట్ 100 కోట్లు అనుకున్నాను. సపోజ్ ఈయన 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి టెంపరీ బిల్డింగ్ కట్టి చేతులు దులుపుకోమని. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 అధికారంలోకి వచ్చి వైజాగ్ సిటీలో దాదాపు 500 కోట్లతో 11 బిల్డింగ్లు కట్టి దాదాపు భూమి ఉన్నంత వరకు ఆ భవనాలు ఉండేటట్టు నిర్మించిపోయినట్టు తెలుస్తూ ఉంది జనాలు చూస్తూ ఉంటే కనుక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే. Please subscribe the channel and forward to the unknown people. Have a nice day. See you in upcoming video.